విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. రవీంద్రుల వారు అంటారు, ఓ మానవా, నీలోనే ఉన్న నీ పరమాత్మకు శరణాగతుడవు కాకుండా ఈ బరువు బాధ్యతలన్నీ నీవే తలకెత్తుకోవాలని చూస్తావెందుకు? నీ ఇంటి ముంగిటనే నీవు నిలిచి ఉండి కూడా భిక్షాపాత్రను ముందుకు చాపుతున్నావా? నీదు యొడలి బరువు నీ భుజములు మోయ జూచుచుంటి వేల తోచదేమి, నిలచి భిక్ష కొరకు నీ ఇంటి ముంగిట నడుగుచుంటి వేల వెడగు తోడా. నీలోని ఆశలే నీ విలువను తగ్గిస్తాయి. అపవిత్రమైన సంపదకై ఆశించక భారమంతా ఆ పరమాత్మ పైననే వైచి ప్రేమతో అతడు ఇచ్చే కానుకలనే ప్రసాదంగా స్వీకరించి అదే నీకు గౌరవంతో లభించిన కానుకగా భావించు. ఆశమలినంపు శ్వాసలే ఆర్పు దీప్తి అందుకొనబోకుమ పవిత్ర అప్పనంబు, భారమంతయునాతని పరము చేసి గాదిలిని ఇచ్చు గరువంపు కాన్కగొనుము. ఆ పరమాత్మను ఉద్దేశించి విశ్వకవి, ప్రభు, పేదలు అయిన వారిచే త్యజించబడిన వారి అందే నీ రూపం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాని కేవలం నిన్ను తాకి నమస్కరించినంత మాత్రాన నీ దర్శనం లభిస్తుందా? పేదలను, దీనులను, ఆర్తులను చల్లగా చూచే నిన్ను కలవడానికి నాలోని అహం నీ వైపుకు ఎప్పుడు మరలుతుందో కదా అంటారు. పేదవారలు విడద్రోయ బాధనుందు, వారలందున నీ జోక వరలు నెప్పుడు చేరి కోరుచు నిందాకి చేయి మోడ్చగాను నీ పాదపీఠిని కాంచగలమే. బీద దీనుల నార్తుల పేర్మిజూచు నిన్ను నా అహంబెప్పుడు ఎన్నుకొనునో. మరికొన్ని గీతాలను తర్వాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.